ఇక స్థానిక ఎన్నిక ఉన్నట్టా లేనట్టా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైనాయి కదా. ఇక దానికి సంబంధించి గ్రామాల్లో స్థానిక ఎన్నిక సందడి షురు అయింది. బతుకమ్మ, దసరా పండుగలు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహుల దావతులతో ఘనంగా ముగిశాయి. ఆ, ఇక పక్షం రోజుల్లో వచ్చే దీపావళికి సైతం గల్లీ గల్లీలో టపాసులు కొనిచ్చేందుకు నేతలు లెక్కలేసుకుంటున్నారట. అదే బాణాలతో విజయడంక మోగించి పదవులు అలంకరించాలని ఉవ్విళ్ళూరుతున్నారట. కానీ ఇదంతా జరగాలంటే ఎన్నికలు జరగాలి. ఇదేంటి ప్రశ్న అనుకుంటున్నారా? ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి. ఇక మిగిలింది ఓటు వేయడమే అంటుంటే మళ్ళీ ఇదేంది జరుగుతాయా అనే క్యాప్షన్ అవును ఇంతటి అయోమయంలోకి నెట్టేసింది హైకోర్టు. సుప్రీంకోర్టులలో దాఖలైన పిటిషన్లే అని చెప్పొచ్చు. రాజ్యాంగంలో 50% సీలింగ్ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 వ్యతిరేకిస్తుందంటూ ఇప్పటికే హైకోర్టులో మాధవరెడ్డి పిటిషన్ వేయగా అక్టోబర్ 8కి విచారణకు రానుంది. తాజాగా సుప్రీంకోర్టులో వంగా గోపాల్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇది అక్టోబర్ 6న విచారణకు రానుంది. వరుస విచారణల తీర్పుతో ఎన్నికలకు బ్రేక్ పడుతుందా లేదంటే ముందుకు పోనుందా తెలియాలంటే కోర్టు తీర్పు రావాల్సిందే. దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొన్నది. సో మొత్తానికైతే ఒక షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము కొన్ని నెలలుగా ఎప్పుడు వస్తుందో స్థానిక సంస్థల షెడ్యూల్ జియో ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రిలీజ్ చేస్తారా, బీసీ రిజర్వేషన్తో పాటు చేసిన అయితే షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఇక పెడతారనుకునే లోపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏది బీసీ రిజర్వేషన్ల అంశము 50% 9వ ఆర్టికల్ 9వ షెడ్యూల్ ప్రకారము అది వర్కౌట్ కాదని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ చేయడం జరిగింది. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టులో కూడా వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి కూడా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి విచారణ రేపటిది ఉన్నది సుప్రీంకోర్టు సంబంధించి. హైకోర్టు మాత్రము 8కు విచారణ ఉన్నది. ఈ రెండిటి తీర్పు తర్వాత ఆశావాహులు ఎవరైతే ఉంటారో స్థానిక సంస్థల రిజర్వేషన్ ప్రకారం వచ్చే సీట్లు ఏవైతే ఉంటాయో దాని ప్రకారం పోటీ చేయాలా లేదంటే ఇప్పుడే పోటీ చేయాలని చెప్పేసి మాత్రము ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వాళ్ళ మాత్రము ఒక గందరగోళం అనే పరిస్థితి మాత్రము నెలకొన్నది. ఇక రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. 42% బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారంట. అప్పటికే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక పోరుకు షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 9 నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుందట. నామినేషన్ల ప్రక్రియ ఆ రోజు నుంచి షురూ కానుంది. అయితే రిజర్వేషన్ల కోటా 50% దాటడంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైందట. విచారణ చేసిన అనంతరం అక్టోబర్ 8కి వాయిదా వేసింది. న్యాయస్థానం అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుపు కానుండగా తాజాగా సుప్రీంకోర్టు పిటిషన్తో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు మొత్తం 5 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మిగతా 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే ఈ ఎన్నికలు సరైన సమయానికి జరుగుతాయా అనే అనుమానాలు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. దీనికి అన్ని పార్టీల నేతలు అంగీకారం తెలిపారు. ఆ తర్వాత వీటిని గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్కు పంపారు. అయితే ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపలేదు. రిజర్వేషన్ల బిల్లుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమ వద్దనే పెండింగ్లోనే ఉన్నాయని ఇటీవల రాజ్భవన్ వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ బిల్లుపై సుప్రీంకోర్టులో పిటిషన్ పడడం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ అని చెప్పవచ్చు. సో ఏదైతే వీళ్ళు ప్లాన్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారము, ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారము స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ప్రకారము ఇస్తా అన్న 42% గవర్నర్ దగ్గరికి పంపించినా కూడా, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నా కూడా వీళ్ళు జియో ప్రకారము వివిధ సంఘాల నుంచి వచ్చిన బీసీ సంఘాల నుంచి వచ్చిన కావచ్చు, వాళ్ళు ధర్నాలు చేస్తే కావచ్చు, వాళ్ళు డిమాండ్ వచ్చిన దాని ప్రకారము మీరు ఎన్నికలకు ముందుకు వెళ్ళండి అనే దాని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసినట్టున్నది. దాని ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం ఒక జియో విడుదల చేసి 42% రిజర్వేషన్ ఇస్తున్నట్టు జియో విడుదల చేసి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.
అయితే అట్లా ప్రభుత్వం ఆలోచనలో ఉంటే ప్రణాళిక ప్రకారము ఇక 50% రిజర్వేషన్ చెల్లదు ఆర్టికల్ 9 ప్రకారం అని చెప్పేసి హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అటు సుప్రీంకోర్టులో కూడా దాఖలు చేయడం జరిగింది. ఇది ప్రభుత్వానికి ఒక పరంగా షాక్ అని కూడా చెప్తూ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. ఈటెల రాజేందర్ ఇప్పటికే రిజర్వేషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు వ్యతిరేకం అంటూ హైకోర్టులో మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% రిజర్వేషన్ మించకూడదు. రేవంత్ రెడ్డి సర్కారు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇవ్వడంతో రిజర్వేషన్లు 50% దాటిపోతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీసీ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండగా ఉత్తర్వులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఇలా కేసు కోర్టులో ఉండగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 42% రిజర్వేషన్లు హైకోర్టులో కొట్టివేస్తే ఏంటన్న విషయంపై ఆందోళన నెలకొన్నది. సుప్రీంకోర్టులో వంగగోపాల్ రెడ్డి పిటిషన్ ఈ నెల 6న జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టనున్నది. మరోవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 8న తిరిగి విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో ఎన్నిక నిర్వహణపై కోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ మాత్రము చాలా గందరగోళంగా నెలకొన్నది. ఒక పరంగా ఉత్కంఠ కూడా నెలకొన్న అని చెప్పొచ్చు. ఒకవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచే విచారణ ఏదైతే ఉన్నదో అక్టోబర్ 8న, అటు సుప్రీంకోర్టులో రేపు 6న విక్రమ్నాథ్ సింగ్ నేతృత్వంలో ధర్మాసనం ఏదైతే ఉంటుందో ఈ 2 తీర్పులను బట్టి ఎలా ముందుకెళ్ళాలనే ఆలోచన మాత్రము ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అంతవరకు తీసుకునేది లేదు, ఎన్నికలకు పోయేది లేదన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఊళ్ళల్లో మాత్రము ఎన్నికల వాతావరణం కానీ ఎన్నికల పండగ వాతావరణం కానీ ఎప్పుడు ఎన్నికలు పెడితే అప్పుడు సిద్ధంగా ఉన్నట్టుగా మాత్రము కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే లేట్ అయింది. ఇటు ప్రభుత్వం పెట్టాలనే ఆలోచనలో ఉన్నా కూడా అటు ఈ జీవో ఏదైతే ఉన్నదో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 50% రిజర్వేషన్ సంబంధించి దాటిపోతున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టులో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో పిటిషన్ కానీ ఈ రెండిటి తరపున వచ్చిన పిటిషన్లని ఒక పరంగా చెప్పాలంటే ప్రభుత్వానికి షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు కూడా చేసి ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ మల్కాజిగిరి ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల కోసమని ఆశావాహులు తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టుకోకని ఇటీవల హెచ్చరించారు. దసరా దావతుల పేరుతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారని తెలిపారు. అసలు ఎన్నికలు జరుగుతాయో లేదోనన్న సందేహాలు ఉన్నాయన్నారు. కావున తొందరపడి దసరాకు దావతులు ఇవ్వకండి హితవు పలికారు. న్యాయపరంగా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలని, ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటి అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. మహారాష్ట్ర తరహా ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటి అని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతుందన్న ఈటెల రాజేందర్ మహారాష్ట్రలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలు రద్దు చేసిందన్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఈటెల కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్ దాటొద్దు అనే నిబంధనలు అతిక్రమించకూడదు. దీంతో స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికలు ఆగకూడదు అనుకుంటే చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండానే ఎన్నికలు జరగాలి. బీసీ కోటా అమలు అయ్యాకే ఎన్నికలు అనుకుంటే లోకల్ పోరు మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్ మొదలైంది. చాలా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు బతుకమ్మ పండుగకు మహిళలకు బహుమతులు ఇవ్వడం మొదలుపెట్టారు. దసరాకు దావతులతో ఖర్చు పెట్టారు. ఇక దీపావళికి సైతము ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. ఇవన్నీ సవ్యంగా జరగాలంటే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్థానిక పోరుపై క్లారిటీ వస్తుంది. ఎవరి వైపు తీర్పు ఆశాజనకంగా వస్తుందో వేచి చూడాలి. సో మొత్తానికైతే గందరగోళ పరిస్థితి, ఉత్కంఠ పరిస్థితి, ఆశావాహుల్లో మాత్రము అసలు ముందుకు వెళ్ళాలా, పోటీ చేయొద్దా అని మాత్రము ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉన్నది. అయితే ఈటెల రాజేందర్ గారు మల్కాజిగిరి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈటెల రాజేందర్ గారు జియో రిలీజ్ అయిన తర్వాత 42% ప్రకారము ఎన్నికలు పోవచ్చు అని జియో రిలీజ్ చేసిన తర్వాత ఈ జియో చెల్లదు. మహారాష్ట్రలో గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల తర్వాత హైకోర్టు ఏదైతే కొట్టివేసిందో ఆ తరహానే ఇక్కడ కూడా జరుగుతుంది. మీరెవరు దావతులు ఇవ్వద్దు, డబ్బులు ఖర్చు వేసుకోకొని వృధా అయిపోతుంది. మళ్ళీ హైకోర్టు కొట్టివేస్తే మీ పరిస్థితి ఏంటని చెప్పేసి దావతుల పేరుతో ఇష్టారాజ్యంగా డబ్బులు కూడా ఖర్చు చేసుకొని ఇబ్బందులు పడొద్దని చెప్పేసి కూడా ఒక వీడియో కూడా మాట్లాడడం జరిగింది. సో అట్లా
ఇటు 50% రిజర్వేషన్ గురించి కావచ్చు, ఇటు స్థానిక సంస్థల ఎన్నికల గురించి కావచ్చు, ఒక ప్రకారంగా ప్రభుత్వం ఏమో ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఆర్డర్ రిలీజ్ చేసింది కదా. ఆ ఆర్డర్ ప్రకారము వెళ్ళాలా, లేదంటే రిజర్వేషన్ల ప్రకారము బీసీ రిజర్వేషన్ల ప్రకారము వెళ్తే బాగుంటుందని చెప్పేసి మాత్రము ఒక ఉత్కంఠ మాత్రము నెలకొన్నది. అయితే మొత్తానికి రిజర్వేషన్లతో పాటు కల్పిస్తే బాగుంటుందా, లేదంటే రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు పెడితే బాగుంటుందనే ఆలోచనలు కూడా ఒక పరంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో మొత్తానికి అయితే ఈ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉంటుందో, సుప్రీంకోర్టు తీర్పును బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే 50% రిజర్వేషన్ దాటకూడదు అనేది సుప్రీంకోర్టు అయితే రాజ్యాంగ పరంగా ఉన్నదో ఆర్టికల్ 9 ప్రకారము, దాని ప్రకారము తీర్పు కూడా ఇవ్వడం జరుగుతుంది. అసలు రిజర్వేషన్ పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా అని చెప్పేసి తీర్పు సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో దాని ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆలోచన చేసే పనిలో ఉన్న తర్వాత, సో దాన్ని బట్టి ముందుకెళ్ళే ఆలోచనలు మాత్రము ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉంటాయి.